దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభుని సన్నిధానంలో ఆయన వాక్యమును ధ్యానించుటకును దేవుడు మనకిచ్చిన కృప కొరకై మన దేవునికి స్తోత్రం చెల్లిదాం. మన దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతకరుడు. ప్రతిదినం తన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిదాం. ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం దాని 16వ వచనం. మీరు మసాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా అనుసరింపవలను. నీకు మేలు కలుగునట్లు మీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదనని యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలను. దేవునికి స్తోత్రం. మసాలో మెరీబాలో వారు దేవుని శోధించారు. దేవుని మాటకు వారు ఎదురు తిరిగారు. వారు ఆశీర్వదింపబడలేదు. ఈ ప్రజలు ఎన్నడూ నా స్వస్థతలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు. అందుకే 20 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరితే 2 మాత్రమే కనానులో ప్రవేశించారు. ఎవరా 2? యెహోషువ, కాలేబు. మిగిలిన వారందరూ అరణ్యములో పుట్టినవారు, ఎడారిలో పుట్టినవారు. వారొక్కరు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు కాదు. వేలాది మంది కనానులో ప్రవేశించినప్పటికీ అక్కడి నుంచి బయలుదేరిన 20 లక్షల మంది ఈ విల్డర్నెస్లో చనిపోయారు. సో దేవునికి విరోధంగా, తన చిత్తమునకు విరోధంగా ఎన్నడూ సనగకూడదు సుమి. అది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. దేవుణ్ణి శోధించకూడదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి తలలు వంచి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి ఇష్టలుగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. సాతాను శోధించడానికి వచ్చుచున్నప్పుడు వాని శోధనలో మనం ఏమైపోవద్దు, పడిపోకూడదు. దేవుని కృపలో మనం నిలబడాలి. దేవుని చిత్తం మనం నెరవేర్చాలి. దేవునికి ఇష్టలుగా మనం నడవాలి. ఆయన సన్నిధిలో మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. శోధనలు అనేకం వస్తుంది. ఏంటి శోధన తెలుసా? అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కొంచెం నెమ్మదిగా జీవిస్తే అప్పులన్నీ తీరుతాయి, అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అప్పుడు ఒక ఆఫర్ వచ్చింది, 0 ఇంట్రెస్ట్, ఏమైనా కొనుక్కోండి, నో ఇంట్రెస్ట్. ఇది గొప్ప అవకాశం. ఇప్పుడు నేను అవి తీసుకుంటా, అవి తీసుకున్న తర్వాత ఇవి తీసుకుంటా, 0 ఇంట్రెస్టే అనే ఆ భ్రమలో పడి అనవసరమైన వస్తువులన్నీ ఏం చేశారు? కొనుగోలు చేశారు. ఇచ్చినోడు ఊరుకుంటాడా? కొద్ది రోజుల తర్వాత వారి కథలు షురువైంది. మనము కట్టవలసిన ఇన్స్టాల్మెంట్స్ కట్టకుండా ఉండడంను బట్టి మన ప్రాణం తీసేంత సమస్యలు తీసుకొస్తారు. ఇది ఎందుకు జరిగింది? ఒక ఆఫర్, ఒక శోధన. వద్దు నాకు. అప్పుడు వచ్చింది అందరికీ పైసలు ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం. ఇప్పుడు నేను దాని పేరు, దాని వివరాలు చెప్పను, ఎందుకంటే కొందరి గుండెలో రైలు తిరుగుతుంది. అప్పుడు నేను ఇక్కడ బహిరంగంగా చెప్పాను, ఎవ్వరు కూడా దాని జోలికి పోకు, దాని వెనకాల శోధనలు ఉన్నాయి, దెబ్బలు పడతాయి. ఇవన్నీ చెప్తే కొందరు వినలే. రహస్యంగా అయ్యగారికి మాత్రం తెలియకండి, ఎవరికి చెప్పకు అని చెప్పి కొంతమంది జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళ ఆస్తి పోయింది, వాళ్ళ డబ్బు పోయింది. కొంతమంది స్త్రీలు అయితే పురుషులకు తెలియకుండానే తొందరగా ధనికులు కావాలని తీసుకుపోయి కట్టారు. అన్నీ పోయినాయి. చాలామంది కలవరంలో పడ్డారు. శోధన. ఆ శోధన ఏంటి? మీరు ఒకటి పెట్టండి, మీకు 3 దొరుకుతాయి. buy 1 get 5. అదెందరు శోధన? వెళ్ళి ఆ బ్రాండ్ వినగానే అది సూపర్, పోయి తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఒక్కసారి వాషింగ్, ఒక్క ఇస్త్రీ. జరిగింది అట్లాంటిది. ఇప్పుడు నేను చెప్తే కొందరికి అర్థమవుతుంది కనుక నేను చెప్పను కదా. అన్నీ buy 1 get 5 అన్ని మూలబడేయాల్సిన
చినిగిపోవడానికి దగ్గరగా ఉన్న ఓల్డ్ క్లోత్స్ అన్నీ వారు క్లియరెన్స్ సైడ్లో పెట్టారు. మనం చూస్తుంటే దాని రంగు బాగుంది, క్లోత్ బాగుంది, కానీ అది 20 సంవత్సరాల పాతది. వారు పాత గోడౌన్స్ నుంచి బయటికి తీసి అన్ని షోరూమ్లలో పెట్టేశారు. ఒక 3 పైసలు ఈ ఒక్క దానిలో తీసుకున్నారు, 2 ఫ్రీ. అర్థమైందా? మనం తీసుకొని వచ్చిన ఒక్కటి జీవితంలో ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్లో అయిపోయింది. కొన్నిటి కలర్ పోయింది, కొన్నిటి చినిగిపోయింది. అటువంటి దారుణమైన పరిస్థితి శోధన. ఎప్పుడైనా ఆషాఢమాసం శైలు లేకపోతే ఇంకో శైలు మనం ఇంట్లో ఉంటాం. ఎక్కడ ఉంటాం? షాపింగ్ మాల్లోనే ఉంటాం. ఎక్కడున్నారండి? చౌరస్తాలో ఉన్నాను, షాపింగ్ మాల్లో. తర్వాత ఒక 1 అవర్ తర్వాత పోతే ఇంకొక షాపింగ్ మాల్లో ఉన్నాను. అంతా ఆఫరే. ఈ ఆఫర్ సామాన్లతో ఇల్లు నిండింది. అవును కదా? అప్పులపై అప్పులు, బాధలపై బాధలు. శోధనలో పడకుండా ఉండడానికి గుండెకాయని ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. సారీ అండి, నో ఆఫర్. కొన్ని మనం చూసి తీసుకోవచ్చు, కానీ కొన్నిట్లో మనం మోసపోతాం. హవ్వాకు అదే కదా జరిగింది. చూడ్డానికి అందంగా ఉంది, ఇది బ్యూటిఫుల్, తీసేసుకున్నారు. జీవితం కుప్పగూలింది. మానవాళి శాపగ్రస్తులైపోయారు. జీవితంలో శోధనలు వచ్చుచున్నప్పుడు మహాజాగ్రత్త కలిగిన వారిగా ఉండండి. శోధనలు మన జీవితాన్ని పడగొట్టడానికే పనికొస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకొని, అపవాది మనలని శోధించుచున్న ప్రతి వేళలో కూడా దేవుని కృపకు పాత్రలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి మోహన వాగ్దానాలు ఇచ్చి నమ్మిన ప్రభువును వదిలిపెట్టడానికి ప్రేరేపిస్తారు. నమ్మిన ప్రభువును వదిలిపెడితే నీకు ఇది ఇస్తా. ప్రభువును వదిలిపెట్టినా అవి తీసుకున్న తర్వాత పోయి సారీ చెప్పి దండం పెట్టుకొని యేసయ్య పాదాలు పట్టుకుంటే మళ్ళీ తిరిగి రావచ్చు కదా, ఇప్పుడు ఇదైతే పోతుంది కదా ఈ పథకం అని అనుకొని అది వదిలేసి ఇది తీసుకొని మళ్ళీ అటు వచ్చే వరకు ఛాన్సెస్ లేకుండా పోవచ్చు. మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఊపిరి మాత్రమే, వయస్సు సంబంధం లేదు. ఈ లోక జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి దానం అనుగ్రహించి దేవునికి స్తోత్రం చెల్లించాలి. సాతాను శోధనలో పడిపోకుండా ఉండడానికి మనమందరము జాగ్రత్త పడాలి. ఒక వచనం కూడా చదువుదామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని వాణ్ణి అడగగా అపవాది మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి, యోబును సాతానుగాడు శోధించుచున్నాడు అనేది ప్రభువుకు తెలుసు. నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అప్పుడేమన్నాడు? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని. ఇక్కడ చూడండి, శోధనలు ఎలా వస్తుంది అని అంటే, చేపలు పట్టువాడు ఒక గాలమును కనబడకుండా ఎర్రవేసి నీళ్ళలోకి పడేస్తుంది. లేదా చిన్న చేపను, ప్రాణం ఉన్న చిన్న చేపను ఆ గాలంలో తగిలించి నదిలోకో సముద్రంలోకో వేస్తారు. పెద్ద చేపలు వచ్చి ఈ కొట్టుకుంటున్న చేపను మింగేస్తుంది. వెంటనే జుప్ అని ఆ గాలం బయటికి గుంచుతాడు, బోటులో పడతాయి. ఆ చేపకు గాలం కనిపించలేదు, ఆ చేపకు ఆ తాడు కనిపించలేదు. కనిపించింది కదులుచున్న చిన్న చేపను. దానికి ఇష్టమైన రుచికరమైన ఆ చేపను అది మింగేస్తుంది. దానితో పాటు దాని ప్రాణం కూడా అపాయంలోనికి పోతుంది. చాలాసార్లు అపవాది
మనల్ని శోధించే శోధింపులో ఇలాగనే తన కుతంత్రములు దాగి ఉంటుంది. ఆ గాలం చూపిస్తే ఏ చేప కూడా దాన్ని తినదు. అబ్బో, ఇది నన్ను లాక్కపోవడానికి వేసినటువంటిది అని అనుకుంటారు. ఆ గాలం కనబడకుండా ప్రాణమున్న చేపను దాన్ని తగిలించినందుకు కదులుచున్న చేప మాత్రమే కనిపిస్తుంది. సాతానుగాడు మనకిచ్చేటువంటి చిన్న చిన్న లాభాలు ఉన్నాయా, దాని వెనకాల వారి ఉచ్చు ఉంటుంది, వారి గాలం ఉంటుంది. జాగ్రత్త. ఎన్నో రకాలైన శోధనలు. మిమ్మల్ని ఇప్పుడే మిలియనేర్గా చేస్తాం, మీరు గెలిచారు, కంగ్రాచ్యులేషన్స్, 10 లక్షలు మీ అకౌంట్లోకి పడబోచున్నది. ఎంత సంతోషం. మీ అకౌంట్ నంబరు, మీ IFSC కోడ్ మాకు పంపండి అంటారు. ఇది 2 పంపించారనుకో మీ అకౌంట్ 0. ఇటువంటి చాలా ఉచ్చులు, చాలా సమస్యలు మనల్ని వెంటాడుతుంది. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. శోధనలో పడకుండా నిమిత్తం మెలకువగా ఉండండి. మయక్కములోనే ఇవన్నీ జరుగుతుంది. మమ్మీ పడుకున్నది మధ్యాహ్నం, బిడ్డ వచ్చి అడుగుతుంది, మమ్మీ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవచ్చా? బిడ్డ వెళ్ళిపోయారు. నిద్ర నుంచి లేచినప్పుడు లేదు. ఏయ్ ఎక్కడ పోయినావు? నేను అడిగాను కదా, అప్పుడు నువ్వు పో అన్నారు, అందుకే నేను పోయాను. మయక్కములోనే ఇవన్నీ జరుగుతుంది. అందుకే మెలకువగా ఉండండి. మయక్కములో సాతానుగాడు అనేక రకాలైన సమస్యలు తీసుకొస్తారు. మనకెప్పుడైతే మయక్కం వస్తుందో అప్పుడు మనం జాగ్రత్తగా మొగం కడిగి ఫ్రెష్ అప్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏం చేస్తుంది, సాతాన్ మెల్లగా మనలని తన చెరలోకి తీసుకొని పోతాడు, మనం శోధింపబడడానికి ప్రయత్నం చేస్తాడు. గనక దేవుని కృపలో మనం నిలవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. గాడ్స్ లా ఈజ్ అవర్ లెవెల్. దేవుని వాక్యమే మన స్కేల్. దేవుని వాక్యంతో కొలుచుకోవాలి. నాకొక స్కేల్ ఇంత పొడుగుంటుంది, మీకో స్కేల్ ఇంతే ఉంటుంది అని అంటే కుదురుతుందా? అందరికీ స్కేల్ ఒకటే, అది స్టాండర్డ్గా ఉండాలి. నా మీటర్ మీ మీటర్తో పోలిస్తే 30 ఉంటుంది అనుకుంటే కుదురుతుందా? కుదరదు. నా మీటర్ ఇంతే ఉంటుంది, అది కొంచెం పొట్టిగా ఉంటుంది అని చెప్తే ఒప్పుకో. ఏ షాపుకు పోయినా మీటరే. మీటర్ 10 సెంటీమీటర్ అని అంటే మీటర్ 10 సెంటీమీటర్ ఉండాలి. అప్పుడే దాంతో కుట్టించగలుగుతాం, లేకపోతే జాకెట్ కుట్టడానికి సరిపోదు. సో ప్రతిదానికి ఒక స్టాండర్డ్ స్కేల్ ఉంది, అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారా కట్టబడుచున్నవారు దేవునిలో ముందుకు నడుస్తారు. ఎన్నో మంది భక్తులు శోధనలో పడ్డారు. అబ్రహాం మెసొపొతేమియా నుండి పిలువబడి హారానుకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు లోతు కూడా అతనితో వెళ్ళాడని బైబిల్ చెప్తున్నారు. లోతు చూచేదన్నీ ఏంటి తెలుసా? నీరున్న స్థలం, గడ్డి ఉన్న స్థలం, మంచి మంచి ప్రాంతములు ఆయన ఎన్నుకున్నాడు. ఒకసారి అబ్రహాము లోతు విడిపోయే సమయం వచ్చినప్పుడు, తమ్ముడా నీవు తూర్పుకు వెళ్తే నేను పడమటికి పోతా, నీవు ఉత్తరం దిక్కుపోతే నేను దక్షిణం వైపు పోతా, నీకే చాయిస్, నువ్వు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కనబడిన ఒక బండ ఎక్కి నిలబడి ఇలా చూచాడు. సోదోము గోమోరా ఈజ్ బ్యూటిఫుల్. అక్కడ చాలా వాటర్ ఉంది. బైబిల్ మనకు తెలియపరుస్తున్నారు. చదవండి, ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొము దగ్గర తన గుడారము వేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన సొదొము దగ్గర తన గుడారము వేశాడు. అతనికి ఏం సంభవించింది? వట్టి చేతులతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి
పరిస్థితి వచ్చింది. 11వ వచనం చూద్దాం. కాబట్టి లోతు తనకు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. లోతు ఏం చేశాడు? యోర్దాను ప్రాంతమును ఏర్పాటు చేసుకొని మెల్లమెల్లగా ఎటువైపు వెళ్ళారు? సోదోము గోమోర వైపు వెళ్ళారు. ఒకటేసారి సోదోముకు వెళ్ళలే, యోర్దాను ప్రాంతం అంతా ఎన్నుకున్నారు, పట్టణములను ఎన్నుకున్నాడు. అలా మెల్లమెల్లగా వెళ్ళి సోదోములో స్థిరపడ్డాడు, సిటీ మేయర్ అయ్యాడు. కానీ ఒట్టి చేతులతో పారిపోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమస్తమును ఆయన కృపను బట్టి మనం అనుభవిస్తూ ఆయన చిత్తములో నడుస్తూ ప్రభుకిష్టులుగా మనం నడవడానికి తగినట్లు మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. నీకును నాకును కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నవాడు గనక ఆదరణకర్త అయిన దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద శోధన కలిగిన ఇద్దరు సహోదరులు, ఒకని పేరు ఏసావు, మరొకని పేరు యాకోబు. ఏసావు జ్యేష్ఠ పుత్రుడు, యాకోబు తమ్ముడు. ఒకరోజు తండ్రి ఏసావుతో చెప్పాడు, కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదింపబోచున్నాను, నాకు ఇష్టమైన వేట మాంసం తీసుకొని వచ్చేసి ఈరోజు నేను నిన్ను దీవిస్తాను. ఆయన వేటాడడానికి అడవిలోకి వెళ్ళాడు. తమ్ముడు తల్లి ప్రోత్సాహనముతో సూపర్ మాంసం తయారు చేసి డాడీ దగ్గరికి వచ్చాడు. ఏసావుకు శరీరం అంతా రోమం ఉంది, యాకోబుకు అవి లేదు. ఇప్పుడు తల్లి ఏం చెప్పారు? ఆ పొట్టేలు చర్మం దేహమునకు కట్టుకో, చేతులకు కట్టుకో, డాడీ నిన్ను, ఆయన కన్ను కనబడదు కనుక నిన్ను పట్టుకుంటాడు, నిన్ను గుర్తుపడితే శాపనాలు ఇస్తాడు, ఆయన గుర్తుపట్టకుండానే దీవెనలు పొందాలి అని చెప్పాడు. తల్లికి తెలియదు ఇంతకు మునుపు ఒక డీల్ జరిగింది అన్నదమ్ములకు. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఒకరోజు ఏసావు అలసిపోయిన వాడిగా ఇంటికి వచ్చినప్పుడు యాకోబు రుచికరమైన ఒక పాయసం చేస్తున్నాడు. అప్పుడు అడిగాడు, తమ్మ నాకు కూడా కొంత ఇవ్వా. అప్పుడు చెప్పాడు, నేను నీకు ఇవ్వా, నీవు జ్యేష్ఠుడై నీవు 2 పాలుకు అర్హుడు, నీకు నేను ఇవ్వను. నీ జ్యేష్ఠత్వం అనే హక్కు నాకు అమ్ముతావా? ఇష్టం వచ్చినంత కడుపు నిండా పెడతానన్నాడు. ఈయన అనుకున్నాడు, జ్యేష్ఠత్వం అనే హక్కు నేను బ్రతికి ఉండేనే కాదా, ఇప్పుడు నేను చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వు తీసుకో. ఆయన ఒప్పుకోలే. తన తొడ కింద అన్నయ్య చేయి పెట్టి ప్రమాణం చేయించాడు, ఈ రోజు నుంచి నా జ్యేష్ఠత్వం అనే హక్కు నా తమ్మునికి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి ఆయనే నాకు అన్న అని చెప్పేసి కడుపు నిండా పాయసం తిన్నాడు. ఇద్దరూ మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, మళ్ళీ యథావిధిగానే జీవిస్తున్నారు. ఒకనాడు తండ్రి చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదింపబోచున్నాను అంటే పరలోకం లోకేసిండు. నో 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 నో, యూ కెనాట్ బ్లెస్ యువర్ ఎల్డర్ సన్ బికాస్ హీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు ద యంగ్ వన్. చిన్నవానికి ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు, దానికి నేను సాక్షిని. బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చిన్నవానికి పోవాలి. వాడే ఇప్పుడు అన్న మాంసం తీసుకొస్తే ఏషావుకు కూడా పెద్ద ఆలోచించడానికి ఉన్న ప్లాన్ లేదు, ఎందుకంటే ఇది దేవుని నిర్ణయం. ఏషావు మొత్తం ఆశీర్వాదాలు యాకోబుకు ఇసాకు ఇచ్చేశాడు. ఇసాకు టోటలీ కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఆశీర్వాదం అంతా ఏషావు అనుకొని యాకోబుకి ఇచ్చాడు. ఏషావు వేట మాంసం తీసుకొని వచ్చి దబదబా వంట చేసి రుచికరమైన భోజనం తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చి, నాయనా ఇదిగో నేను వచ్చాను, ఎవరు నీవు? నేను నీ ప్రియ కుమారుడు ఏషావు. నో నో నో, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్. నేను అన్నీ కూడా ఇచ్చేశాను నాయన. ఎవరికి ఇచ్చారు? ఎవరిచ్చాడు? నీకే ఇచ్చాను. నేను రాలేదే నీ దగ్గరికి, నేను ఇప్పుడే కదా వచ్చింది. మరి వాడు తీసుకుపోయిండు కదా యాకోబు. వెంటనే ఏసావు వెండాడిండు. ఈ లోపు యాకోబు
చాలా దూరం ప్రయాణం అయిపోయాడు. మమ్మీ చెప్పారు, నువ్వు కనబడితే చంపేస్తాడు, పారిపో. అలా పోయి లూజులో పడుకుంటేనే ఆయనకు దివ్య దర్శనం కనబడింది. ఆ స్థలంలో లేచి కూర్చొని, ఇది నిజంగా దేవుని భవనం, దేవుని ఆలయం, నేను అది తెలుసుకోకపోయాను అని చెప్పి తను తలగడగా పెట్టిన రాయి నిలబెట్టి దాని మీద నూనె పూసి, నీవు నన్ను క్షేమంగా సంరక్షించినట్లయితే నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ నీకు ఆలయం కడతాను, బలిపీఠం కడతానని యాకోబు ప్రతిష్ఠ చేసి వెళ్ళారు అని మనం చూస్తున్నాం. శోధనలో పడిపోయిన ఏశావు జ్యేష్ఠత్వం అనే హక్కు ఏం చేశాడు? అమ్మేశాడు. మనం అందరం కూడా యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడిన ఆ సుందరమైన హక్కు ఉందా? మనం అమ్మేశాం. ఎందుకని? ఒక చిన్న డ్రింక్ కొరకు, ఓ చిన్న ఆఫర్ కొరకు, ఓ చిన్న ప్రమోషన్ కొరకు, ఓ చిన్న ఉద్యోగం కొరకు, మనకు దొరికిన ఏదో ఒక లాభము కొరకు దేవుని మహిమను మనం తృణీకరించినటువంటి వారమైతే మనం నష్టపోయినటువంటి వారం అని గ్రహించండి. ఇంకొక మాట చదివి ముగిస్తామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం దాని యొక్క 3-4 వచనాలు మీరు చదివితే అక్కడ ఒకడు పశ్చాత్తాపపడిన వార్త మనకు కనబడుతుంది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణయములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకో అని ఆయనకు చెప్పాడు. అతడు ఆ వెండి నాణెములు శోధనలో పడ్డ యూదా యేసయ్యను అప్పగించాడు. ఏంటి యూదా కలిగిన శోధన ఏంటి? యేసయ్య ఇప్పుడు వరకు కూడా తన రాజ్యమును స్థాపించడానికి ముందుకు రాలే. ఎన్నోసార్లు మేము అడిగాం, నీ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు? నువ్వెప్పుడు నీ రాజ్యం స్థాపిస్తావు? నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం వేరు అని ప్రభు చెప్పాడు. ఈయనను అప్పగిస్తే తప్ప ఈయన అద్భుతం చేయడని అనుకొని ప్రధాన యాజకులకు యేసయ్యను అప్పగించాడు. వారు పిలాతు దగ్గరికి తీసుకుపోయి న్యాయవాదం చేస్తున్నప్పుడు సత్యం పలుకుతాడు, ఆయన రాజువుగా అభిషేకింపబడతాడు, ఈ పాలన రోమా సామ్రాజ్యమును మనం కబ్జా చేయొచ్చు అని యూదా ఆశించి శోధనలో పడి 30 వెండి నాణయాలకు యేసయ్యను అప్పగించాడు. మనకు కొన్నిసార్లు ఏదో లాభం వస్తుంది అనుకుంటే గురువును కూడా అప్పగిస్తారు. అదిగో వస్తున్నారు, పలానా కారు నంబర్ ఇది పట్టుకోండి కదా. మనకెంత దొరికింది? మనకు 10 లక్షలు దొరికింది, లేదా 1 కోటి దొరికింది. డబ్బు దొరుకుతుందంటే పోషించి పెద్ద చేసిన తండ్రులను కూడా అమ్ముతారు పిల్లలు. శోధన, ధనికులు కావాలనే శోధన. చూడండి, ఇప్పుడు మాధ్యమములలో, మీడియాల్లో, సోషల్ మీడియాలో మనం ఏం చూస్తున్నాం? ఫ్రెండ్తో కలిసి భర్తను కడతీర్చారు, స్నేహితుతో కలిసి భార్యను కడతీర్చారు. ఉద్దేశం ఏంటి? సుఖ సంతోషమైన జీవితం, ఆస్తి సంపాదించడం, అంతస్తు కలిగి ఉండడం, ధనికులు అవ్వడం. దానికోసం ఏ ఘాతకమైనా చేయడానికి మనిషి భయపడడం లేదు. అమాయకుని బలి చేసి సొంతం ధనము పెంచడానికి ఉన్న ప్రయత్నం. శోధనలు పడి మనుషులు ఎంత నీచమైన కృత్యములు చేస్తున్నారండి. కోర్టులో వెళ్ళి అబద్ధం ఆడతలేరా? నాకు తెలియదని అనడం లేదా? తెలిసిన విషయాన్ని తెలియదన్నట్టు చెప్తారు. చూడని విషయాన్ని నేను కనులారా చూచాను అని చెప్తారు. యువతల డబ్బు పడ్డది. దొంగ సాక్ష్యములు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారం. దానికి సాక్షులను కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటిదన్నీ జరుగుతున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఆ విషయం ఏంటి తెలుసా? శోధన. శోధనలో పడకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీకు పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఆ ప్రఖ్యాతి పేరు కోసం అమాయకుని బలి చేస్తారు. వాని భుజం మీద కాలేసి పైకెక్కుతారు. ఒకరిని కిందికి తొక్కి ఒకరు పైకి ఎక్కుతారు. శోధనలో పడిన వారు. కానీ బైబిల్ చెప్తున్నారు, సాత్వికులు, ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దైవభక్తి కలిగిన వారిగా, దైవ చిత్తం నెరవేర్చు వారిగా, దేవునికి ఇష్టలుగా నడవడానికి మనమందరం పిలువబడిన వారం. శోధనలో పడిపోకండి, ధనికులు కావడానికి తొందరపడకండి. దేవుడు మీకు ఇచ్చిన దానిని సంతోషంగా అనుభవిస్తూ మెల్లమెల్లగా నిదానంగా పైకి వెళ్ళండి. క్షేమము, సమృద్ధి, ఐశ్వర్యము దేవుడు మనకు కలుగచేయను. ఆయన కృప మనం పొందడానికి తగినట్లు, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉందండి. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. దుష్టుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రతి శోధనలను జయించడానికి మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని సహాయం పొందండి. ఆయన సమస్త కార్యములు మన జీవితంలో జరిగించి మనల్ని ఆశీర్వదిస్తారు. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమందు నీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. మా ఎడల నీకున్న తలంపులు ఎంతో శ్రేష్టము. నీ అడుగుజాడలో నీ చిత్తం నెరవేర్చు వారిగా మేము నడవడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. ఈ బిడ్డలకు జయం కలిగించుమని, ఆదరించుమని, అద్భుతములు జరిగించుమని, మీ సన్నిధిలో వారు నీకు ప్రియమైన బిడ్డలుగా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల, నీ సన్నిధి, మీ దీవెనలు వారికి దయచేయమని, నీ కృపలతో వారిని నింపుమని, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, నీ కాపుదల, నీ సమాధానం, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు, ధారాళమైన కృప నీ బిడ్డలకు అనుగ్రహించి వారిని వర్ధిల్ల చేయమని, అద్భుతమైన దీవెనలతో వారిని నింపమని, తిరిగి మేమందరం నీ సన్నిధిలో కూడి వచ్చు పర్యంతం మా ప్రయాణములను, మా పద్ధతులను, ప్రభువా మా ప్రణాళికలను నెరవేర్చి మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, కృప చూపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.